ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యాయ నమః. మనము స్వామివారి యొక్క కరుణ చేత, సద్గురువుల యొక్క ఆశీస్సుల చేత శ్రీ సోమస్కంద వైభవము, సుబ్బారాయుడి షష్ఠి అనేటువంటి స్వామివారి యొక్క దివ్య చరిత్ర మూడవ భాగంలో ఈ రోజున మనం కార్తికేయుడు కైలాసానికి ఎలా వెళ్ళారు, కుమారస్వామికి ఏ విధంగా పట్టాభిషేకం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. కైలాసంలో ఒక రోజున పార్వతీదేవి భర్తను చూచి అలనాడు స్ఖలించినటువంటి శివవీర్య విషయమై ప్రస్తావించింది స్వామివారితో. వెంటనే మహేశ్వరుడు సకల దేవతల యొక్క సహాయంతో కుమారస్వామి జన్మ విషయాలు తెలుసుకున్నాడు. స్వామివారిని కైలాసమునకు తోడ్కొని రమ్మని తన వాహనమైనటువంటి నందికేశ్వరుణ్ణి నియోగించాడు. కృత్తికా మాతలు తన్ను సాకినందువల్ల కార్తికేయుడయ్యాడని నందికేశుడు వచ్చి కుశల ప్రశ్నా ప్రసంగమున శివుడి యొక్క ఆహ్వానాన్ని విశదపరిచాడు. కార్తికేయుడి దగ్గరికి వెళ్ళి నందికేశ్వరుడు శివుడి యొక్క ఆహ్వానాన్ని వినిపించి కైలాసానికి రమ్మనమని కార్తికేయ స్వామి వారిని ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని కార్తికేయుడు మన్నించి అంగీకరించాడు. కృత్తికలకి జ్ఞానోపదేశం చేసి పంపినటువంటి ఆ మహేశ్వరుడు తండ్రి పంపినటువంటి వాహనంలో కార్తికేయుడు ప్రయాణమై బయలుదేరాడు. కైలాసానికి వెళ్ళాడు. శివపార్వతులకి భక్తి ప్రపత్తులతో నమస్కరించాడు. పోయినటువంటి కన్నకొడుకు కనిపించినంత ఆనందపడ్డారు వాళ్ళిద్దరూ కూడా. ఎంతో ఆనందంతో ఆ పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామి వారిని అక్కుని చేర్చుకుని ఇలా ఆనందభరితంగా ఉన్నారు. ఆ ఉన్నటువంటి సమయంలో కుమారస్వామి వారికి పట్టాభిషేకం గురించి వారు ఆలోచించారు. అలా దేవతల యొక్క సమక్షంలో పుత్రుణ్ణి పట్టాభిషిక్తుని చేయాలి అన్నాడు పరమశివుడు. అలాగా త్రిశూలాన్ని, పినాకాన్ని, పరశువుని, శక్తి అనేటువంటి ఆయుధాన్ని, పాశుపతాస్త్రాన్ని, శాంభవి విద్యని కూడా కార్తికేయుడికి ప్రసాదించారు. ఒక రత్నాల హారాన్ని, వైజయంతి అనేటువంటి ఖడ్గహారాన్ని కూడా ప్రసాదించాడు. విష్ణుమూర్తి యజ్ఞోపవీతాన్ని, గాయత్రి మంత్రాన్ని, వేదాల్ని, కమండలాన్ని, బ్రహ్మాస్త్రాన్ని అర్పించాడు బ్రహ్మదేవుడు. ఐరావతమును, వజ్రాయుధాన్ని దేవేంద్రుడిచ్చాడు. వరుణదేవుడు శ్వేతఛత్రమాలికని, సూర్యుడు ఒక కవచాన్ని, మనోవేగం కలిగినటువంటి రథాన్ని కూడా సమర్పించుకున్నాడు కార్తికేయుడు. యమధర్మరాజు యమదండాన్ని ఇచ్చాడు. అమృత కలశాన్నేమో చంద్రుడిచ్చాడు. అగ్ని తన మహాశక్తిని ధారపోశాడు. కుబేరుడు గదని, వాయుదేవుడు వాయవ్యాస్త్రాన్ని, త్రిశూలమును శానుడు, నిరుతి స్వకేయాయుధాన్ని, అలా మిగిలిన వారు నానావిధి అస్త్రశస్త్రాలని, మన్మధుడు కామాస్త్రాన్ని, కామ విద్యను, క్షీరసాగరుడు మణిమయ రత్నాదులను కార్తికేయుడికి వసంగారు. దివ్యాభరణాన్ని, పట్టుబట్టలను ఇచ్చారు. హిమవంతుడు, గరుత్మంతుడు
చిత్రవర్హనుడు అనేటువంటి తన కొడుకుని వాహనంగా వసింగాడు. తామ్రచూడు అనేటువంటి కోడిని సమర్పించాడు అరుణుడు. పార్వతీదేవి తన యొక్క చిరునవ్వుతో చిద్విలాసంగా చిరంజీవిత్వాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించింది. లక్ష్మీదేవి సమస్త సంపదలను, సావిత్రీదేవి సిద్ధ విద్యలను కూడా వసంగారు. అంతటా శివుడు అందరినీ కూడా ఉద్దేశించి, ఈ ఆనంద సమయంలో మీకేం కావాలో కోరుకోండి అని మీకు వరమిస్తాను అన్నాడు. వెంటనే దేవతందరూ కూడా, అయ్యా ఓ మహేశ్వర, తారకాసురుడు మమ్మల్ని నిత్యము కూడా హింసిస్తూ ఉన్నాడు. నీ కుమారుణ్ణి పంపించి, మీ కార్తికేయుణ్ణి పంపించి మా బాధలను తొలగించవలసింది అని వేడుకున్నారు. శివుడు కుమారుణ్ణి తారకాసుర వధం కోసం నియుక్తిని చేశాడు. విష్ణుమూర్తి యొక్క నాయకత్వంలో కుమారస్వామిని సేనాధిపతిగా నియమించి అభిషేకించారు. పెద్దల యొక్క దీవెనలతోటి తారకాసురునిపైకి దండెత్తాడు సన్ముఖుడు అని ఈ 3వ భాగంలో మనం తెలుసుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.